ఏపీ రాజకీయాలు నిజంగా గత కొన్ని నెలల క్రితం తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నా సరే అంత ఆసక్తికరంగా ఎవరు కూడా లేరు. కానీ తెలంగాణ రాజకీయాల టైంలో కూడా ఏపీలో ఏం జరగబోతుంది, ఏపీలో ఎలాంటి రాజకీయాలు జరగబోతున్నాయి అనే దాని మీద ఆసక్తి మాత్రం చాలా ఉత్కంఠగా జరుగుతుంది. అయితే అవి త్వరలోనే రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం కొంత భయపడుతుంది, వణుకుడు ద్వారంలో ఉంది అనేది మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే ఎందుకు ఈ పొత్తుల మధ్యలో ఏం జరగబోతుంది, ఎందుకు జగన్ భయపడుతున్నాడు అనేది తెలుసుకోవాలంటే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మొత్తానికి పొత్తులు దాని మీద వైఎస్ జగన్ గడగడలాడుతున్నాడు, వణుకుతున్నాడు అన్నటువంటి ఒక వార్తలు మనకి బాగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. అయితే ఇక్కడ పొత్తులు జరుగుతున్నటువంటి టైంలో ఆయన భయపడాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే ఆయన చాలా ధీమాగా వై నాట్ 175 అంటూనే వస్తున్నటువంటి ఒక ధోరణి, ఆ యొక్క వాయిస్లో వణుకుడు వినిపిస్తుంది ఇప్పుడు. సో పొత్తులు చూసి ఆయన ఎందుకు భయపడుతున్నాడు, ఆ పొత్తులు ఎందుకని జరుగుతున్నాయంటే ఇది ఒక క్లారిటీ ఏంటి అంటే, ఆయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే ప్రచారం చేసుకున్నాడు. సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందని ఆయనే ప్రచారం చేసుకున్నాడు. ఎందుకు ఆయన క్లియర్ కట్గా తెలుసు, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి, ఎట్లా అయినా కలిసి పోటీ చేస్తాయని ఆయనకి తెలుసు. కాబట్టి ముందు నుంచి కూడా జనసేనకి తెలుగుదేశానికి మధ్య సఖ్యత ఉండకుండా ఎట్లా చెయ్యాలి అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి మీరు గమనిస్తుంటారు, మీరు ప్రతి చోట గవర్నమెంట్ ఖర్చుతోటి పెట్టే ప్రతి మీటింగులో కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయం అని పేపర్ల గురించి, టీవీ ఛానల్స్ గురించి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 వీటి ఆపరేటర్ల గురించి మాట్లాడేవాడు. వీళ్ళందరూ దోచుకుంటున్నారని మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా మాట్లాడటం అలవాటు చేసుకొని గవర్నమెంట్ ఖర్చుతోటి పెట్టే మీటింగుల్లోనే ఇవి మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లయినా సరే వీళ్ళు కలవకుండా అంటే రోషానికి వచ్చి పవన్ కళ్యాణ్ టీడీపీ తోటి కలవకుండా ఉంటాడు అని జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్స్. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సేమ్ సాక్షి మీడియా అడిగినప్పుడు మీరు సింగిల్గా వస్తానన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు సింగిల్గా రావట్లేదా అంటే, మీరు సింహాలు అయి ఉండొచ్చు, మీరు సింగిల్గా రండి, మేము సింహాలం కాదు, మేము మనుషులు, మేము పొత్తులతోనే వస్తామని చెప్పి చాలా పవర్ఫుల్ పంచ్ కూడా పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. సో పొత్తులకి ఎందుకని జగన్ ఇంతగా భయపడుతున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు తెలుగుదేశం ఒకటి సింగిల్గా వచ్చి, పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి, బీజేపీ సింగిల్గా వస్తే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ కన్ఫ్యూజన్లో కొట్టేద్దాం అనుకున్నాడు. అదేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ లాగా కన్ఫ్యూజన్లో కొట్టేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేద్దామన్నా ప్రజలు క్లారిటీతోటి ఉన్నారు. ప్రజలైతే క్లారిటీతోటి ఉన్నారు. ప్రజలు క్లారిటీతోటి ఉన్నారన్న విషయం అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అంటే, ప్రతిపక్షాల ఓట్లు చెల్లనివ్వను అని చెప్పాడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది అంటే, ఈ దుష్ట పాలనకి చరమగీతం పాడాలి అనేది తెలుగుదేశం స్లోగన్. ఇంకొకటి ఏంటి, వీళ్ళిద్దరూ అంటే ఒక తాటి మీదకి రావటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలన్నింటినీ వెళ్ళగొట్టారు. కొత్త కంపెనీలు రాలేదు, అంటే పెట్టుబడిదారుడు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మీద పెట్టుబడిదారులకు నమ్మకం పోయింది. మళ్ళీ రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చెయ్యాలి అంటే, వైసీపీకి మళ్ళీ 40-50 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత ఎన్నికల్లో పవర్ మారుతుందేమో అని భయపడి ఏ ఇండస్ట్రియలిస్టు రాడు. అందుకని ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ డిజిట్కి జగన్ని పరిమితం చేయగలిగితే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడిదారులకి నమ్మకం కలుగుతుంది. లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు విపరీతంగా పెట్టుబడుల వెలువ వచ్చింది.
సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి ఉన్న అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీనే అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. తెలంగాణ వచ్చి అమర్ రాజా ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. లుల్లు మాల్ కావచ్చు, అన్నీ ఒకటని కాదు, అన్నీ రకరకాలుగా అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి 40-50 సీట్లు వస్తే పెట్టుబడిదారుడు మళ్ళీ రావడానికి భయపడతాడు. అవును. అందుకోసం అని చెప్పి జగన్ని సింగిల్ డిజిట్కి పరిమితం చేయగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం వస్తుంది. జగన్ మళ్ళీ రాడు అనే నమ్మకానికి నమ్మకం కలిగిస్తే పెట్టుబడిదారుడు వస్తాడు అనేది చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషను, పవన్ కళ్యాణ్ క్యాలిక్యులేషన్. అందుకోసం అని అంటే రాష్ట్రం కోసం వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా రావటానికి ఏదో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీ స్థాయిలో. మొన్న అమిత్ షా చంద్రబాబుని పిలిచి మాట్లాడాడు, కొన్ని విషయాలు మాట్లాడాడు. జగన్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసి వచ్చాడు, నరేంద్ర మోడీని. బీజేపీ ఎటు నిర్ణయం తీసుకుంటుందా అని వెయిట్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలు కలుస్తున్నది ఎందుకు అంటే గెలవటం ఒక పార్టీ అయినా గెలుస్తుంది, కానీ అది కాదు కదా, జగన్ని మొత్తానికి ఆపేయాలి. అది ఆపాలి అంటే ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండాలి. ఈ స్ట్రాటజీ తోటి వెళ్తూ ఉన్నాయి ఈ 2 పార్టీలు. అందుకని 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దాని ఇంపాక్ట్ జగన్కి మీకన్నా నాకన్నా ఎక్కువ జగన్కి తెలుసు కాబట్టి దాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ కూడా వస్తుందేమో, అంటే తెలుగుదేశం జనసేన తోటి కలిసి పోటీ చేస్తుందేమో. అలా బీజేపీ కూడా చేస్తే ఇప్పుడు బీజేపీకి ఏంటి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైన సెంటిమెంట్ ఉంది, రౌండ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతూ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో ఊరూరా మొత్తం ఈ చర్చిలు, ఈ క్రిస్టియానిటీకి సంబంధించినవి ఎక్కువ జరుగుతున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ సమాజంలో పోలరైజేషన్ వస్తుందేమో. అలా వస్తే బీజేపీ తెలుగుదేశం జనసేన వైపు వెళ్ళిపోతే మనకి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఇదొక భయం జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని రకాల తెలుగుదేశం ఒక్కటి చూస్తే భయం, జనసేన ఒక్కటి చూస్తే భయం, బీజేపీ ఒక్కటి చూస్తే భయం, తెలుగుదేశం జనసేన కలిస్తే భయం, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తే భయం. అంటే ఏ కాంబినేషన్ వచ్చినా కానీ భయపడటానికి కారణం అది. ఓటు పోలరైజేషన్ కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన గత ఎన్నికల్లో వచ్చిన ఓటు పర్సంటేజ్ గణనీయంగా పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. అప్పుడు సీట్లు ఏమి రాకుండా పోతాయి. అందుకనే ఆయన ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వీటన్నిటికీ తోడు షర్మిల వచ్చి తన మీద చేస్తున్న ఆరోపణలు, ఇది చాలా ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయి షర్మిలతోటి టచ్లోకి వెళ్ళిపోయారు. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు షర్మిల వైపు చేరుతున్నారు. ఎవరైతే టీడీపీని, జనసేనని కంప్లీట్గా తిట్టిన వాళ్ళు అక్కడ ప్లేస్ లభించదు కాబట్టి షర్మిల పార్టీలోకి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా దొరికింది అనుకోవచ్చు అంటారా జగన్ ఖాళీ అవ్వడానికి? తెలుగుదేశం ఖాళీగా లేదు, జనసేన ఖాళీగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన 2 పార్టీల తరఫు నుంచి ఇప్పటికే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రాణాలకి తెగించి పోరాటం చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నిన్నటి వరకు అధికారం అనుభవించి ఇప్పుడు వచ్చే వాళ్ళకి అక్కడ ప్లేస్ ఉండకపోవచ్చు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే షర్మిల వైపు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా పాత కాంగ్రెస్ లీడర్లు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వైపు చూడటంలో అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఏంటి అంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి లాస్. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా తీరని నష్టం జరుగుతున్నది. ఒకవైపు ఏమో చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఓటు బ్యాంకుని చీలుస్తున్నది, ఇంకోవైపు ఏమో తనకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి భయపడక ఏం చేస్తాడు? అందుకని భయపడుతున్నాడు. ఓకే, అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనుకుంటూ మాట్లాడుతూ వస్తున్నారు ఒక పక్కన జగన్. కానీ సొంత ఇంట్లో ఉండే చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు బయటకు వచ్చారు. సో ప్రజలు ఏమాత్రం నమ్మి ఈసారి ఓట్లు అయితే ఖచ్చితంగా పడవని చెప్పేసి ఆ ఎస్సీలు వాళ్ళే అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఎస్సీలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం ఎప్పటి నుంచో చెప్తున్నది, జనసేన ఎప్పటి నుంచో చెప్తున్నది, లేటెస్ట్గా షర్మిల చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సామాజిక సాధికారత ఇందులో లేదు ఈ పార్టీలో. ఈ అందరూ కూడా రెడ్డి సామ్రాజ్యం, మొత్తం రెడ్లే ఉంటారు ఇక్కడ. ఎస్సీలు ఎమ్మెల్యేగా ఉన్న చోట ఒక రెడ్డిని తెచ్చి పక్కన పెడతారు, వాడు చెప్పినట్టే మేము వినాలి అని ఎస్సీ ఎమ్మెల్యేలు ఇప్పటికి 3-4 చెప్పారు. ఈ రోజున ఒక ఎమ్మెల్సీ, ఆయన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి, ఆయన వచ్చి చెప్పాడు అసలు బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నంత అన్యాయం ఇంకెవరు చేయట్లేదని. అతను వైసీపీ లీడరు, వైసీపీ ఎమ్మెల్సీ, అతను వచ్చి బాహాటంగా చెప్తున్నాడు. అంటే ఈ విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులే బయటకు వచ్చి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేస్తున్నాడు అనేది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అందరికీ మోసం చేస్తున్నాడు, అందరినీ కూడా మోసం చేస్తున్నాడు అనేది వైసీపీ నాయకులే బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మొత్తం ఏతావాత మొత్తం పరిశీలిస్తే ఒక రెడ్డి సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ జగన్మోహన్ రెడ్డి పాలనలో న్యాయం జరగలేదు. ఆ రెడ్డి క్యాస్ట్లో కూడా ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి తప్ప మామూలుగా సాధారణ రెడ్డిస్ కూడా ఏమీ జరగలేదు. అంటే రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆయన వర్గానికే జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న క్యాలిక్యులేషన్. ఓకే. సో మొత్తానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో దీంతో ఇంకా జగన్కి ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో చూద్దాం సార్. సో ఇదండి మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి పొత్తులకి భయపడి ఇంకా జగన్ ఎలాంటి సిచ్యువేషన్స్కి వెళ్తారో చూద్దాం. సో చూద్దాం సార్. నమస్తే.